Dear students, this is Dr. K. Madhavi, lecturer in Mathematics, Government Degree College, Kuppam. In this video, we shall discuss another important topic, which is partnership. So, partnership is an important topic that comes in the analytical skills paper. As I said earlier, analytical skills paper is a life skill course which is prescribed for third semester degree students. So, let us see the topic partnership. So first of all, let us see the learning outcomes. What are the learning outcomes? That means after watching this video and after listening to the concepts in this video, what are the outcomes for a student? So after reading this topic, a student will be able to. So after reading this topic or after studying this or after watching this video, you will be able to understand the terms partnership, partners, types of partnership, types of partners. ఓకే, సో అసలు పార్ట్నర్షిప్ అంటే ఏంటి, తెలుగులో ఏమంటారు పార్ట్నర్షిప్ని? భాగస్వామ్యము అంటే ఏంటి, తర్వాత పార్ట్నర్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ పార్ట్నర్షిప్, ఎలాంటి పార్ట్నర్షిప్స్ ఉంటాయి, తర్వాత పార్ట్నర్స్ ఎలాంటి పార్ట్నర్స్ ఉంటారు, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుంది. తర్వాత అదేవిధంగా యుల్ బీ ఏబుల్ టు సాల్వ్ సమ్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ పార్ట్నర్షిప్. ఈ పార్ట్నర్షిప్ మీద ఉన్న సింపుల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, సో చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది పార్ట్నర్షిప్ అనేది, వెరీ సింపుల్ కాన్సెప్ట్స్ అండ్ యుల్ బీ సాల్వింగ్ వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్. ఓకే, సో పార్ట్నర్షిప్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి? పార్ట్నర్షిప్ ఈజ్ ఎ డీల్ వేర్ two or more persons known as partners make an association and invest money known as capital for running a certain business. చూడండి, పార్ట్నర్షిప్ అంటేనే ఇట్ ఈజ్ ఎ డీల్ వే 2 or more persons, ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువ మంది, వాళ్ళనే ఏమంటామంటే పార్ట్నర్స్ అంటాం. అంటే ఆ డీల్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళనే పార్ట్నర్స్ అంటాము. మేక్ అన్ అసోసియేషన్ అంటే వాళ్ళందరూ కలుస్తారు, కలిసి ఏం చేస్తారు? దే ఇన్వెస్ట్ మనీ, కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ఎంత అమౌంట్ని అయితే ఇన్వెస్ట్ చేస్తారో దాన్నే ఏమంటున్నాము? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ క్యాపిటల్ ఫర్ రన్నింగ్ ఏ సర్టన్ బిజినెస్. ఒక బిజినెస్ రన్ చేయడానికి వాళ్ళు ఇన్వెస్ట్ చేసే మనీని మనం ఏమంటాము? క్యాపిటల్ అంటాము. ఆ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళని ఏమంటాము? వి కాల్ దెమ్ యాజ్ పార్ట్నర్స్. ఈ మొత్తము ఈ డీలింగ్ అంతా ఏమంటాము? వి కాల్ ఇట్ యాజ్ ఏ పార్ట్నర్షిప్. ఓకే, సో నెక్స్ట్, ఆఫ్టర్ స్పెసిఫిక్ టైం పీరియడ్ ద బిజినెస్ మే జనరేట్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువ మంది కలిసి కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేసినప్పుడు వాళ్ళకి ప్రాఫిట్ అయినా రావచ్చు, లాస్ అయినా రావచ్చు. కొంత టైం ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాత, బిజినెస్ చేసిన తర్వాత. ఓకే, దిస్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద పార్ట్నర్స్ ఇన్ ద రేషియో ఆఫ్ దేర్ ఇన్వెస్టెడ్ మనీ అండ్ టైం పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో మనకి ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ని కానీ లాస్ని కానీ కొంత బిజినెస్ చేసిన తర్వాత ప్రాఫిట్ కావచ్చు, లాస్ కావచ్చు, దాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు? ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ దేర్ ఇన్వెస్టెడ్ మనీ అండ్ టైం పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎంత టైం వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, తర్వాత ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారో దాన్ని బేస్ చేసుకునే వాళ్ళకి ఆ ప్రాఫిట్ కానీ లాస్ కానీ డిస్ట్రిబ్యూట్ కాబడుతుంది. ఓకే, సో నౌ టైప్స్ ఆఫ్ పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాం. చూడండి, పార్ట్నర్షిప్ ఈజ్ మెయిన్లీ ఆఫ్ 2 types, నేమ్లీ సింపుల్ పార్ట్నర్షిప్ అండ్ కాంపౌండ్ పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? సింపుల్ పార్ట్నర్షిప్, కాంపౌండ్ పార్ట్నర్షిప్. సింపుల్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి? ఏ పార్ట్నర్షిప్ ఇన్ విచ్ ద పార్ట్నర్స్ ఇన్వెస్ట్ సేమ్ క్యాపిటల్ ఫర్ డిఫరెంట్ టైమ్ పీరియడ్స్ ఆర్ డిఫరెంట్ క్యాపిటల్స్ ఫర్ సేమ్ టైమ్ పీరియడ్ ఈజ్ కాల్డ్ సింపుల్ పార్ట్నర్షిప్. చూడండి, ఇక్కడ ఏదో ఒకటి మనకి కాన్స్టెంట్గా అనిపిస్తుంది. అంటే క్యాపిటల్ అన్నా సేమ్ క్యాపిటల్ ఉంటుంది, లేదా టైం పీరియడ్ అయినా సేమ్ టైం పీరియడ్ ఉంటుంది. ఇలాంటి పార్ట్నర్షిప్ని వి కాల్ ఇట్ యాజ్ సింపుల్ పార్ట్నర్షిప్. సో ఇలాంటి పార్ట్నర్షిప్లో ప్రాఫిట్ ఆర్ లాస్ is distributed among the partners in the ratio of their investment or time period of investment. ఈ సింపుల్ పార్ట్నర్షిప్లో మనకు ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు? ఇన్ ద రేషియో ఆఫ్ దేర్ టైమ్ పీరియడ్స్ ఆర్ పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్.
ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు లేదా ఎంత టైం పీరియడ్ ఇన్వెస్ట్ చేశారో దాన్ని బట్టి మనము ప్రాఫిట్ ఆర్ లాస్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాంపౌండ్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి? ఏ పార్ట్నర్షిప్ ఇన్ విచ్ ద పార్ట్నర్స్ ఇన్వెస్ట్ డిఫరెంట్ క్యాపిటల్స్ ఫర్ డిఫరెంట్ టైం పీరియడ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ కాంపౌండ్ పార్ట్నర్షిప్. క్యాపిటల్స్ డిఫరెంటే, అంటే వాళ్ళు సపోజ్ 3 పర్సన్స్ ఉన్నారనుకోండి, ఏ కొంత అమౌంట్, బి కొంత అమౌంట్, సి కొంత అమౌంట్, డిఫరెంట్ క్యాపిటల్స్ పెడతారు. తర్వాత టైం పీరియడ్స్ కూడా ఏ 1 ఇయర్ పెట్టచ్చు, బి 2 ఇయర్స్ పెట్టచ్చు, 3 హాఫ్ ఇయరే పెట్టచ్చు. డిఫరెంట్ క్యాపిటల్స్, డిఫరెంట్ టైం పీరియడ్స్. ఇలా గనక ఉంటే అలాంటి పార్ట్నర్షిప్ని వి కాల్ ఇట్ యాజ్ కాంపౌండ్ పార్ట్నర్షిప్. ఈ పార్ట్నర్షిప్లో ఏం చేస్తారంటే ప్రాఫిట్ ఆర్ లాస్ ఇట్ డస్ నాట్ డిపెండ్ ఓన్లీ ఆన్ దేర్ ఇన్వెస్ట్మెంట్. సో ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మీద మాత్రమే డిపెండ్ కాదు, బట్ ఆల్సో ఆన్ ద టైం పీరియడ్ ఆఫ్ దైర్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు ఎంత టైం ఇన్వెస్ట్ చేశారనే దానిపైన కూడా డిపెండ్ అవుతుంది. ఓకే, నౌ లెట్ us see the types of partners. సో పార్ట్నర్షిప్ ఎలా అయితే మనకు 2 టైప్స్ ఉందో, టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ కూడా మనకు ఎంతమంది ఉంటారు? 2 టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ ఉంటారు. ఓకే, ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్, నేమ్లీ యాక్టివ్ ఆర్ వర్కింగ్ పార్ట్నరు, తర్వాత స్లీపింగ్ పార్ట్నర్. మనకి నేమ్లోనే తెలిసిపోతుంది యాక్టివ్ ఆర్ వర్కింగ్ పార్ట్నర్. ఇంకొకటి ఏమి? స్లీపింగ్ పార్ట్నర్, యాక్టివ్ ఆర్ వర్కింగ్. చూడండి, ఏ పార్ట్నర్ హూ నాట్ ఓన్లీ ఇన్వెస్ట్ మనీ బట్ ఆల్సో ఇన్వాల్వ్స్ ఇన్ ద బిజినెస్ యాక్టివిటీస్ ఈజ్ నోన్ యాజ్ యాక్టివ్ పార్ట్నర్. సో కొంతమంది ఏం చేస్తారు, బిజినెస్కి కావాల్సిన అమౌంట్, నా షేర్ ఎంత ఇస్తాను, బిజినెస్ మీరు కంటిన్యూ చేయండి, తర్వాత నాకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఇవ్వండి అంటారు. సో అలా కాకుండా అమౌంట్ ఇన్వెస్ట్ చేసి తర్వాత ఆ బిజినెస్ యాక్టివిటీస్, దానిలో ఉన్న లావాదేవీలు కూడా చూసుకుంటూ మేనేజ్ చేస్తూ ఉంటే అలాంటి పార్ట్నర్స్, యాక్టివ్గా ఉంటాడు ఆ బిజినెస్ తరపుగా. సో అలాంటి పార్ట్నర్స్ని వి కాల్ దెమ్ యాజ్ యాక్టివ్ పార్ట్నర్స్. అలా కాకుండా ఈ పార్ట్నర్ హూ ఓన్లీ ఇన్వెస్ట్ మనీ, ఇది ఇంపార్టెంట్. ఓన్లీ ఇన్వెస్ట్ చేసేస్తారు, ఇంత అమౌంట్ అని ఇచ్చేస్తారు బిజినెస్ స్టార్టింగ్కి, మళ్ళీ దానికి సంబంధించిన లావాదేవీల్లో కానీ దానికి సంబంధించిన వర్క్స్లో కానీ అస్సలు ఇన్వాల్వ్ కారు అండ్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ బిజినెస్ యాక్టివిటీస్ ఈజ్ నోన్ యాజ్ స్లీపింగ్ పార్ట్నర్. ఓకే, సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ ఆర్ దే? 2 types, that is active partner and second one is sleeping partner. So ikkada we shall discuss some problem solving techniques. చూడండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఇన్ కేస్ ఆఫ్ సింపుల్ పార్ట్నర్షిప్ అయితే మనము ఎలా ఆ ప్రాబ్లమ్స్ ట్యాకిల్ చేస్తాము చూడండి. వెన్ 2 పార్ట్నర్స్ ఏ అండ్ బి ఇన్వెస్ట్ ద సేమ్ అమౌంట్ ఫర్ డిఫరెంట్ టైమ్ పీరియడ్స్, దెన్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ దెమ్ ఇన్ ద రేషియో ఆఫ్ దేర్ టైం పీరియడ్స్ డిఫరెంట్గా ఉంటుంది కానీ అమౌంట్ సేమ్. కాబట్టి వాళ్ళ ప్రాఫిట్ కానీ లాస్ కానీ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఇట్ విల్ బీ క్యాలిక్యులేటెడ్ అకార్డింగ్ టు ద రేషియో ఆఫ్ దేర్ టైమ్ పీరియడ్స్. ఓకే, అదేవిధంగా వెన్ 2 పార్ట్నర్స్ ఏ అండ్ బి ఇన్వెస్ట్ డిఫరెంట్ అమౌంట్స్ ఫర్ సేమ్ టైమ్ పీరియడ్స్, ఇక్కడేంటి సేమ్ టైం పీరియడ్ సేమే కానీ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ డిఫరెంట్ అయితే అప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ దెమ్ ఇన్ ద రేషియో ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్, దట్ ఈస్ రేషియో ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇస్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని వీ షల్ డిస్కస్ సమ్ ఎగ్జాంపుల్ సమ్ ప్రాబ్లమ్స్ వీ షల్ డిస్కస్. సో ఫస్ట్ వన్ చూడండి, ఏ బి అండ్ సి start a business where A invests 2 times as much as B invests and B invests 1/3 of what C invests. At the end of the year, the profit earned is 7,200 rupees. What are the shares of A, B and C? So, muggar unnaru A, B and C ane persons. They start a business where A invests 2 times as much as B invests. అండ్ బి ఇన్వెస్ట్ 1/3 ఆఫ్ వాట్ సి ఇన్వెస్ట్. చూడండి, ఇన్వెస్ట్మెంట్ ఎవరెవరు ఎంత పెట్టారనేది మనకి ఇవ్వలేదు, కాకపోతే వాళ్ళు ఎలా పెట్టారు అనేది ఇచ్చారు. సో సి ఎంత ఇన్వెస్ట్ చేశాడో బి ఇన్వెస్ట్ 1/3 ఆఫ్ వాట్ సి ఇన్వెస్ట్, అంటే సి ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 1/3, బి ఇన్వెస్ట్ చేసిన దానికి 2 times ఏ ఇన్వెస్ట్ చేశాడు. సో మనకు సిది తెలియదు, బిది తెలియదు, ఏది తెలియదు. సో సి ఇన్వెస్ట్మెంట్ని కనుక మనం ఎక్స్ అనుకుంటే లెట్ సి
C's ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అప్పుడు బీస్ ఇన్వెస్ట్మెంట్ ఏమన్నారు, 1/3 ఆఫ్ వాట్ సి ఇన్వెస్ట్, 1/3 అంటే ఎక్స్ మనకి సి అయితే ఇంటూ 1/3 అంటే x/3 అనేది బి ఇన్వెస్ట్మెంట్. బి ఇన్వెస్ట్మెంట్కి 2 టైమ్స్ ఏ ఇన్వెస్ట్మెంట్, కాబట్టి ఏస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు x/3 ఇంటూ 2 అంటే 2x/3. కాబట్టి మనకి ఇప్పుడు నౌ యు నో ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ, బి అండ్ సి. అయితే మనం ఏం కనుక్కోవాలి, వాట్ ఆర్ ద షేర్స్ ఆఫ్ ఏ, బి అండ్ సి, ప్రాఫిట్ ఎంత అని ఇచ్చారు. ఇక్కడ టైం పీరియడ్ సేమ్ టైం పీరియడ్ కదా, టైం పీరియడ్ ఏం మారిందని ఇవ్వలేదు. సో హియర్ ద టైం పీరియడ్ ఈజ్ సేమ్, టైం పీరియడ్ సేమ్ కాబట్టి మనము వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని బేస్ చేసుకుని ప్రాఫిట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో అందుకనే ఫార్ములా చూడండి, దేర్ ఫోర్ రేషియో ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్. రేషియో ఆఫ్ ప్రాఫిట్స్ కావాలి అంటే ఏస్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ టు బీస్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ టు సీస్ ఇన్వెస్ట్మెంట్. సో 2:1:3. సో వాళ్ళ రేషియో ఆఫ్ ప్రాఫిట్స్ వచ్చింది. మనకు ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత అనేది 7,200 అని వాళ్ళు ఇచ్చారు. ఈ 7,200లో 2 shares should go to A, 1 share should go to B and 3 shares should go to C కదా. కాబట్టి A's share is equal to 2 by, ఇది మీకు రేషియో అండ్ ప్రపోర్షన్ కాన్సెప్ట్స్లో డిస్కస్ చేసి ఉంటారు, ఎలా మనము ఆ రేషియో నుంచి అమౌంట్స్ క్యాలిక్యులేట్ చేస్తామనేది. సో 2/2 + 1 + 3 టోటల్ రేషియో ఇది. ఓకే, ఇంటూ 7,200 సింప్లిఫై చేస్తే 2,400 వస్తుంది. అదేవిధంగా బి షేర్ కావాలి అంటే బి రేషియో ఎంత, ఇక్కడ 1, కాబట్టి 1/2 + 1 + 3 ఇంటూ 7,200. ఇఫ్ యూ సింప్లిఫై దట్ యూ విల్ గెట్ 1,200. అదేవిధంగా సి షేర్ ఈజ్ ఈక్వల్ టు 3 కదా, ఇక్కడ 3/6 ఇంటూ 7,200. సో దట్ యూ విల్ గెట్ 3,600. సో దట్ ఈస్ ద shares of A, B and C out of the profit of 7,200 rupees. Okay, now చూడండి case 2, in case of compound partnership. ఇక్కడ we have discussed only one example ఇన్ కేస్ 1. సో కేస్ 1లో మనకి చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఐ హ్యావ్ డిస్కస్డ్ ఓన్లీ వన్ ప్రాబ్లమ్. నౌ లెట్ us కమ్ టు కేస్ 2. కేస్ 2 ఏంటి, కాంపౌండ్ పార్ట్నర్షిప్. కాంపౌండ్ పార్ట్నర్షిప్లో మనము ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, వెన్ 2 partners A and B invest amount X rupees for a period of P months and Y rupees for a period of Q months respectively, then profit or loss is distributed among them in the ratio of the, this is important, in the ratio of the product of their amount of capital invested and time period of investment. కాబట్టి వాళ్ళ ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఎలా ఉంటుంది అంటే రేషియో ఆఫ్ దేర్ ప్రోడక్ట్, ఇక్కడ మనం కన్సిడర్ చేస్తున్నది ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశారు ఇంటూ టైం పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో ప్రాఫిట్ ఆఫ్ ఏ ఇస్ టు ప్రాఫిట్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎక్స్పి ఇస్ టు వైక్యూ. సో ప్రాఫిట్ ఆఫ్ ఏ ఇస్ టు ప్రాఫిట్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎక్స్పి ఇస్ టు వైక్యూ. ఓకే, based on this we shall do some problems. So చూడండి, Suman starts a business with 5,000 rupees and Raman joins him after 4 months with 9,000 rupees. Find the ratio of their profits at the end of the year. Suman 5,000 రూపాయలతో 5,000 రూపీస్తో బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. 4 months తర్వాత రమన్ జాయిన్స్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 9,000 రూపీస్. అయితే ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. సో ఇక్కడ ఏమైంది, అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిఫరెంటే, టైం పీరియడ్ కూడా డిఫరెంటే. సో సుమన్స్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 5,000 రూపీస్. అదే సుమన్స్ టైం పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, 1 year. ఇక్కడ మనకి అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ కనుక్కోమన్నారు కాబట్టి 1 year. ఓకే, రమన్ ఇన్వెస్టెడ్ ఆఫ్టర్ 4 months. 4 months తర్వాత ఇన్వెస్ట్ చేశాడు, అంటే ఆల్రెడీ అప్పటికే సుమన్ ఇన్వెస్ట్ చేసి 4 months బిజినెస్ చేసేసాడు. కాబట్టి రమన్స్ టైం పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది, 8 months. 12 - 4 8 months. రమన్స్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇచ్చారు, ఇట్ ఈస్ గివెన్ యాజ్ 9,000 రూపీస్. సో వి నో దట్ రేషియో ఆఫ్ ప్రాఫిట్స్ ఇస్ ఈక్వల్ టు, ఇది మనం ఇప్పుడే కదా అనుకున్నాము, రేషియో ఆఫ్ దేర్ క్యాపిటల్ ఇన్వెస్టెడ్ ఇంటూ టైం పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి capital invested 5,000 into
టైం పీరియడ్ ఎంత మనకి 12 మంత్స్ సుమన్ది. అదేవిధంగా క్యాపిటల్ ఇన్వెస్టెడ్ రమన్ది 9,000, మంత్స్ ఎన్ని 8 మంత్స్. సో ఇఫ్ యూ సింప్లిఫై దట్ యూ విల్ గెట్ ఇట్ యాజ్ సో ఇక్కడ ఏమవుతుంది 3 zeros క్యాన్సిల్ అయిపోతాయి. యూ విల్ గెట్ 5 12s 60, 9 8s 72. 60:72 సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ 5:6. సో వాట్ ఇక్కడ మనకు రేషియో మాత్రమే అడిగారు. ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. రేషియో మాత్రమే అడిగారు. సో వాట్ ఈస్ ద రేషియో? రేషియో ఈజ్ 5:6. ఓకే, నౌ వీ షల్ కన్సిడర్ సమ్ మోర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ట్రిక్స్. ఇంకా కొన్ని మనము ప్రాబ్లమ్ సాల్వింగ్ ట్రిక్స్ చూద్దాము. సో ఫస్ట్ వన్ చూడండి. ఇఫ్ x1:x2:x3 ఎట్సెట్రా ఈజ్ ద రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ p1:p2:p3 ఈజ్ ద రేషియో ఆఫ్ ప్రాఫిట్స్, దెన్ ద రేషియో ఆఫ్ టైమ్ పీరియడ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ గివెన్ బై p1/x1 = p2/x2 = p1/x1 is to p2/x2 is to p3/x3 is to etc. అదేవిధంగా ఇక్కడ p1:p2:p3 అనేది రేషియో ఆఫ్ ప్రాఫిట్స్, t1:t2:t3 అనేది రేషియో ఆఫ్ టైం పీరియడ్స్. అయితే రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమవుతుంది? p1/t1 is to p2/t2 is to p3/t3 is to etc. ఓకే, సో ఈ కాన్సెప్ట్ని, ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని వీ షల్ డూ సమ్ ప్రాబ్లమ్స్. సో చూడండి, ఎగ్జాంపుల్ ఏ, బి అండ్ సి ఇన్వెస్టెడ్ క్యాపిటల్స్ ఇన్ ద రేషియో ఆఫ్, చూడండి క్యాపిటల్స్ ఏ రేషియోలో ఇన్వెస్ట్ చేశారు ఇచ్చారు 5:2:3. అట్ ద ఎండ్ ఆఫ్ ద బిజినెస్ దే రిసీవ్డ్ ద ప్రాఫిట్ ఇన్ ద ప్రాఫిట్స్ రేషియో ఇచ్చారు. బిజినెస్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రాఫిట్స్ రేషియో ఎంత అనేది ఇచ్చారు. అయితే ఫైండ్ ద రేషియో ఆఫ్ టైమ్ పీరియడ్స్ ఫర్ విచ్ దే కాంట్రిబ్యూటెడ్ దేర్ క్యాపిటల్స్. ఎంత టైము వాళ్ళు టైం పీరియడ్ ఎంత వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన టైం పీరియడ్స్. కాబట్టి ఇక్కడ చూడండి, ఇది కనుక్కోవడానికి వాట్ ఈస్ గివెన్ రాసాము, రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ రాసాము, తర్వాత రేషియో ఆఫ్ ప్రాఫిట్స్ రాసాము. రేషియో ఆఫ్ టైం పీరియడ్సే మనం కనుక్కోవాల్సింది, తెలియదు కాబట్టి t1:t2:t3 అనుకున్నాం. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసిన ఫార్ములా ఏంటి? రేషియో ఆఫ్ ప్రాఫిట్స్ అంటే రేషియో ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్టెడ్ ఇంటూ టైమ్ పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి ఆ ఫార్ములాని బేస్ చేసుకుని వీ షల్ ఫైండ్ అవుట్ ద రేషియో ఆఫ్ profits. We shall consider the ratio of profits and we can find the we can write the ratio of time periods ఇక్కడ. ఓకే, సో చూడండి, అందుకని 5:3:6 ఇదేంటి? రేషియో ఆఫ్ ప్రాఫిట్స్. సో దిస్ ఈస్ రేషియో ఆఫ్ ప్రాఫిట్స్ 5:3:6. సో 5:3:6 is equal to product of their రేషియో ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ప్రోడక్ట్ అంటున్నాం కాబట్టి ఇంటూ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రోడక్ట్ ఆఫ్ దేర్ టైమ్ పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ రేషియో ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో అందుకని చూడండి 5t1:2t2:3t3. సో ఇక్కడ మనము ఇది సాల్వ్ చేయడానికి ఫస్ట్ టూ ఈ రెండు తీసుకున్నాం అనుకోండి. 5/3 = 5t1/2t2. ఇది సాల్వ్ చేసామంటే t1/t2 వస్తుంది. సో t1:t2 = 2:3. అదేవిధంగా లాస్ట్ 2 టర్మ్స్, ఈ 2 టర్మ్స్ తీసుకున్నాం అనుకోండి. ఇఫ్ యూ టేక్ దీస్ 2 టర్మ్స్ యూ విల్ గెట్, సో ఈ 2 టర్మ్స్ తీసుకున్నామంటే 3/6 = 2t1/3t3 సింప్లిఫై చేసామంటే 3:4. ఇప్పుడు మనకు కావాల్సింది టైం పీరియడ్ రేషియో కాబట్టి t1:t2:t3 కావాలి అంటే 2:3:4. సో హెన్స్ రేషియో ఆఫ్ దేర్ టైమ్ పీరియడ్స్ is equal to 2:3:4. ఇది మనము ఒక సిస్టమాటిక్గా మామూలు కన్వెన్షనల్ మెథడ్లో చేసాం. వీ హ్యావ్ అనదర్ ఆల్టర్నేట్ సింప్లర్ మెథడ్ ఫర్ సాల్వింగ్ దిస్ ప్రాబ్లమ్. సో చూడండి, యు ఆర్ గివెన్ x1:x2:x3 మనం అక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ ట్రిక్స్లో అనుకున్నాం కదా, ఆ మెథడ్. సో x1:x2:x3 ఇచ్చారు, p1:p2:p3 ఇచ్చారు. రిక్వైర్డ్ రేషియో మనకు t1:t2:t3
T3 కావాలి అంటే ఇదే కదా మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ ట్రిక్స్లో అనుకునింది, P1/x1 ఈజ్ టు P2/x2 ఈక్వల్ టు ఈజ్ టు P3/x3. సో సింప్లిఫై చేసామంటే యూ విల్ గెట్ 1:3/2 ఈజ్ టు 2/1. అండ్ మనకి ఈ ఫ్రాక్షన్ ఈ సింప్లిఫికేషన్స్ అన్నీ మీరు రేషియో అండ్ ప్రపోర్షన్స్లో నేర్చుకొని ఉంటారు. సో ఇఫ్ యూ సింప్లిఫై దిస్ యూ విల్ గెట్ 2:3:4. ఓకే, సో స్టిల్ యూ హ్యావ్ సమ్ మోర్ ప్రాబ్లమ్స్. ఇంకా మనము ఇంకా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. యూ కెన్ డూ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ మెథడ్. ఓకే, సో I hope you have understood the concepts that we have discussed in this video. Thank you.